సీత అగ్నిహోత్రం లాంటిది. అటువంటి సీతని నేను దూరం చేసుకున్నాను. నేనే గనక రాజుని కాకపోయునుంటే, నా సీతని ఎట్టి పరిస్థితిలో వదిలేవాడిని కాదు. నేనే ఒక సామాన్యుడినయుంటే, నా సీతతో కలిసి ఎంతో సంతోషంగా వాడిని అని చెప్పి ఎంతో బాధపడతాడనమాట శ్రీరాముడు. ఎంతో ఏడుస్తాడు గోవింద. తర్వాత నా సీత ఎక్కడుందని అడగగానే, అప్పటి వరకు వెనకాల ఉన్న సీతామాత బయటకొచ్చారు. రాగానే సీతను చూసి రాముడు కుమిలిపోయాడు. ఎంతో ఏడ్చాడు. కనీసం తల పైకెత్తి సీత ముఖం కూడా చూడలేకపోయాడు. కానీ సీతామాత రాముడు కేసు చూసింది. రాముడిని వినయంగా నమస్కరించింది. తర్వాత మీరు ఈ సామాన్యుల కోసం, ఈ ప్రజల కోసం, ప్రజల మాటని అనుసరించి నన్ను దూరం చేసుకున్నారు. నేను నా ధర్మాన్ని అనుసరించి ఇక నేను ఈ భూమాతలోకి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళే సమయం ఆసన్నమైంది రామచంద్ర, అనుజ్ఞ ఇవ్వండి అనేసి రాముడికేసి తిరిగి రాముడికి నమస్కరించి ప్రదక్షిణ చేసి భూదేవి కేసు చూసి, అమ్మా తల్లి భూమాత, నేనే కనుక పతివ్రతనైతే, నా భర్తని నిత్యం స్మరించేదాన్నైతే, నా భర్త పాదాలని నేను ఎప్పుడు వదలకుండా మనసులోనే తలుచుకునేదాన్నైతే, ఓ భూమాత వచ్చి నన్ను తీసుకుపో అనగానే భూమి పెకలించిపోయింది. ఆ భూమి లోపల నుంచి కొన్ని వేల 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 సర్పాలు, పడగలు కలిగిన సర్పాలు బయటకు వచ్చాయి. ఆ సర్పాల తలపైన అద్భుతమైన మనులు ఉన్నాయన్నమాట. వెలకట్టలేనంట అద్భుతమైన మనులు ఉన్నాయి. ఆ మనుల పైన ఒక పెద్ద సింహాసనం ఉంది. ఆ సింహాసనం పైన భూదేవి కూర్చొని అమ్మవారిని ప్రేమగా పిలిచి దగ్గరికి హద్దుకొని తనతో పాటు కూర్చోపెట్టుకుని ఒళ్ళో ఇక భూమిలోకి వెళ్ళిపోయింది. చూసిన వాళ్ళందరూ పౌరులందరూ హాహాకారాలు చేశారు. దేవతలందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. కొంతమంది పౌరులు మూర్చొచ్చి కింద పడిపోయారు. ఎందుకనంటే భూమి పెకలించడం ఏంటి, పాములు రావడం ఏంటి, పావుల పైన ఒక స్త్రీ ఒక సింహాసనం పైన కూర్చొని ఉండడం ఏంటి, అమ్మవారిని తీసుకెళ్ళిపోవడం ఏంటి అంటే అమ్మవారు సాక్షాత్తం జగన్మాత, ఆదిపరాశక్తి, అమ్మవారు ఆదిలక్ష్మి అనే విషయం చాలామందికి అర్థమైపోయింది. దాంతో అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ హాహాకారాలు చేస్తూ ఆనందంతో, తన్మయత్వంతో, ఆశ్చర్యంతో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోయారనమాట. అందరూ అట్లా ఆశ్చర్యపోయి ఉండగా రాముడు మాత్రం హతశేషుడైపోయి ఉన్నాడు. అలాగే ఆగిపోయి ప్రాణం ఉన్నా లేని ఒక శిల్పంలాగా, శిలలాగా అలాగే నిలబడిపోయాడు. ఎంతో ఏడ్చాడు శ్రీరామచంద్రుడు. తర్వాత కోపం వచ్చేసింది ఆయనకి. అప్పుడు ఆయన ఒక బాణాన్ని తీసుకొని, చేతిలోనే బాణాన్ని పెట్టుకొని, నా బాణం ఎక్కడా అని అడుగుతాడు, నా విల్లు ఎక్కడా అని అడుగుతాడు. ఒక క్షణకాలం రాముడు తాను దైవం అన్న విషయం మర్చిపోయి, ఒక స్త్రీకి దూరమైన, ఒక భార్య ప్రియరాలు ఇష్టురాలైన భార్యకి దూరమైన భర్త ఎలా బాధపడతాడో అలా బాధపడిపోయి ఏడుస్తూ అమ్మవారి కోసమని అలాగే కింద పడిపోయి భూదేవిని బెదిరిస్తాడు. నువ్వు గనక ఇప్పుడు నా భార్యను తీసుకొచ్చి ఇవ్వకపోతే నేను ఈ భూమిని మొత్తం నాశనం చేసేస్తాను అనగానే ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు, సాక్షాత్ బ్రహ్మదేవుడు కిందకి వచ్చేసి వెంటనే ఆయన్ని ఆపి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు శ్రీ మహావిష్ణువు, మీరు మీ గత